వేములవాడలో నూతన సభ్యత్వం కొరకు జనవరి 20-21 తేదీలలో లేడీస్ టైలర్స్ బంద్ నిర్వహిస్తున్నామని లేడీస్ టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగ శ్రీనివాస్ తెలియజేశారు. మంగళవారం రోజున వేములవాడ పట్టణంలోని లేడీస్ టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యుల ఆమోదంతో జనవరి 20 మరియు 21 రోజున పట్టణంలోని మొత్తం లేడీస్ టైలర్స్ బంద్ నిర్వహించాలని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సింగ శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో నూతన సభ్యత్వం కొరకు అలాగే పెద్ద షాపింగ్ మాల్స్ వారు మాకు వచ్చే పనిని వేరే వాళ్లకు అప్పజెప్పటం వలన తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మ్యాచింగ్ సెంటర్ వారు కూడా ఇలాగే కొనసాగిస్తున్నారని, దీనివల్ల లేడీస్ టైలర్స్ వారికి జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనీసం రూమ్ కిరాయి కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ లేడీస్ టైలర్స్ వారు వేములవాడలో షాప్ పెట్టుకున్న వారు సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంఘానికి కొత్త వారు కూడా చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షులు గుడిసెల ఆశ, కోశాధికారి ఖాజా నైముద్దీన్, సంయుక్త కార్యదర్శి అన్నే సంగీత, సహాయ కార్యదర్శి నాగుల సురేష్, ప్రచార కార్యదర్శి సత్యంతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. యూనియన్ ఐక్యత, లేడీస్ టైలర్ యూనియన్ ఐక్యత. పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేయడం ఏమనగా, అలాగే వేములవాడ పట్టణంలో ఉంటున్న లేడీస్ టైలర్స్ యూనియన్ తరఫున లేడీస్ టైలర్లో ఎవరైతే కలవని వారు ఉన్నారో వారికి తెలియజేయడం ఏమనగా, వేములవాడ లేడీస్ యూనియన్ తరఫున ఈరోజు రేపు 21 రోజు 2 రోజులు యూనియన్ తరఫున బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్ ఎందు నిమిత్తం అంటే యూనియన్లో కలవని వారు చాలామంది ఉన్నారు. వారిని కలుపుకోవడం కోసం, అందరూ ఐకమత్యంగా ఉండడం కోసం ఈ బంద్ను ప్రకటించడం జరుగుతుంది. అలాగే మా చేతి వృత్తులకి చాలామంది కొన్ని మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు కానీ, కొద్ది షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ ద్రోహం లాగా చేస్తుంటున్నారు. ఎందుకు అనంటే, వారు మేము కుడతామని చెప్పేసి పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు మేము కుడతామని చెప్పేసి వాళ్ళు బట్టలు పట్టుకొని కమిషన్ల కోసం వేరే వాళ్ళకి ఇచ్చేవారుగా ఉంటున్నారు. అటువంటి వారిపైన కూడా నిరసనగా మేము ఈరోజు బంద్ను ప్రకటించడం జరుగుతుంది. దయచేసి మీరు పెద్దవారు, మీ స్థాయి గొప్పది, మీ స్థాయిని దిగజారి కింది స్థాయికి, మేము చిన్న స్థాయిలో మేము బతుకుతున్నాము, మేము చేతి వృత్తులు పనిచేసుకుని బతుకునే వారం, చేతి వృత్తులు చేసుకునే వారం. మా మీద మీ ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు. ఈ చిన్న పనుల మీద మీరు దృష్టి చాలించేసి మీరు ఇంకా పెద్దగా ఎదగాలి, మా చిన్నవారిని మీరు చూడాలి, అలాంటి దృక్పథంలో మీరు ఉండాలి. కాబట్టి మాలాంటి వారిని మీరు దృష్టిలో ఉంచుకొని అటువంటి పనులు ఇక మీద మానుకోమని చెప్పేసి ఈ యూనియన్ తరఫున మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం వారు కూడా మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాము. ఈ వినతి పత్రంలో మేము కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే, చాలామంది వృత్తి చేసుకొని బతికే వాళ్ళము, వృత్తి చేసుకొని బతికే వాళ్ళము, ఎవరికి సరిగా ఇల్లు కూడా సరిగా లేవు. మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు గవర్నమెంట్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది. చాలామంది భర్తలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే వృత్తి మీద బతికి పట్టగలుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని కూడా ప్రభుత్వం ఆదరిస్తే చాలా బాగుంటుంది. అలాగే మాకు ఈ ప్రభుత్వము ఒక భవనాన్ని, మాకు యూనియన్ తరఫున ఒక భవనాన్ని మాకు కేటాయిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి మంత్ మేము యూనియన్గా కూడుకొని ఉండడానికి ఏదో ఒక షాప్లో మేము కూడుకోవడం వస్తుంది. చాలా ఇబ్బందులుగా మేము గురవుతున్నాము. పెద్దవాళ్ళు కూడా మా కడుపు కొడుతున్నారు. అందరూ ఎవరెవరు బట్టలు కుడుతున్నారో వాళ్ళందరూ కలిసి ఉన్నాము, అందరం సేమ్ రేట్ తీసుకున్నాము. ఒకరి కడుపు కొడితే రేపు ఇంకొకరు మీ కడుపు కూడా కొడతారు. అది కూడా తెలుసుకొని అందరు కలిసి ఉండి మా కడుపు కూడా కొట్టకుండా చూసుకోండి. నమస్కారం, మా టైలర్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు 20-21
రేపు 21 ఈ 2 రోజులు నిరసన తెలియజేస్తున్నాం. మేము ఎందుకు నిరసన తెలియజేస్తున్నామంటే కొత్తగా షాపులు పెట్టిన వాళ్ళంతా మా యూనియన్లో జాయిన్ అవ్వడానికి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు యూనియన్లో జాయిన్ అయితే అందరూ ఒకే రేట్ తీసుకుంటారు కాబట్టి అందరూ ఒకే రేట్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రేపు 8 ఈ 2 రోజులు నిరసన తెలియజేస్తాం. కలవని వాళ్ళంతా యూనియన్లో కలవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ముందర అలాగే యూనియన్లో కలవని వారు ఎవరైతే ఉన్నారో తక్షణమే వారు యూనియన్లో కలవాలి. లేని పక్షంలో వారి మీద తగిన చర్యలు తీసుకోబడను.